ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో తన పార్టీకి సంబంధించినటువంటి ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నటువంటి సందర్భంలో ఒక చోట ఒక వృద్ధుడు పడిపోవడం జరిగింది. సరే, ఆ వృద్ధుడిని ఆ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కాన్వాయ్లో ఒక వెహికల్ ఢీకొట్టినదని అంటున్నారు, కానీ పూర్తిగా కన్ఫామ్ అయితే కాదు. సరే, ఆ వృద్ధుడు మనం కూడా విజువల్స్ చూసిన దాన్ని బట్టి కొంచెం దెబ్బలు అయితే తిన్నాయి, కొద్దిగా అపస్మారక స్థితి లేకపోవడం జరిగింది. అక్కడి నుంచి అతను హాస్పిటల్ తీసుకుపోయారు. హాస్పిటల్ పోయిన వెంటనే అతని వయసు దాదాపు 57 ఏళ్ళ వయసు కాబట్టి చనిపోయాడు. అదిగాక ఈరోజు కొంచెం అక్కడ వేడి కూడా కొంచెం ఎక్కువగా ఉంది. అదేవిధంగా సత్తెనపల్లిలో కూడా ఆ ర్యాలీలో టౌన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి ఈ స్పృహ తప్పిపోయి పడిపోయాడు, అతను కూడా మరణించడం జరిగింది. సరే, వాస్తవంగా ఈ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చనిపోవాలనో లేదా వాళ్ళు చనిపోయే విధంగా వాళ్ళ చర్యలు ఉండే విధంగా చేసినారు అనేటువంటిది అయితే కాదు. సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు అక్కడో ఇక్కడో ఎక్కడో చాట చిన్న చిన్న అపశృతులు ఇలాంటి మరణాలు జరుగుతూ ఉంటాయి. అవి కూడా తప్పే, అవి కూడా జరగకుండా చూసుకోగలిగితేనే ఆ పర్యటన విజయవంతమైనట్టు. సరే, ఇది జరిగిన తర్వాత ఈరోజు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి అన్ని మీడియాల్లో, కొన్ని యూట్యూబ్ ఛానల్లో, మరీ ఒకడైతే యూట్యూబ్ ఛానల్ మళ్ళీ వాని పేరు చెప్పినా వాని ఫోటో చెప్పినా వాని వల్ల ఏదో మనం బతికినామంటాడు. వాడు ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఖరీదు 2 నిండు ప్రాణాలు బలి అంట. ఓకే, రైట్, బాగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం జరిగింది కాబట్టి 2 ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి బలి కొన్నాడు అన్నది వాని యొక్క అర్థం అనుకుందాం, రైట్. కానీ ఇదేనా ఈ జగన్మోహన్ రెడ్డి యాత్రలలోనే ఇలాంటి అపశృతులు జరిగి ఎవరైనా మరణించింది? గతంలో ఎన్ని జరిగినాయి? అంటే గతం గురించి ఏం మాట్లాడకూడదు అంటారా? అంటే అప్పుడు జరిగిన మరణాలు కాదా, అప్పుడు జరిగిన ప్రాణాలు కాదా? అవి ఎందుకు మాట్లాడకూడదు? అంటే అవి జరిగిపోయినాయి, ఎవరు గుర్తులేదు కాదు, ప్రస్తుతం జరిగింది కాబట్టి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోయినా నిబంధనలతో కూడినటువంటి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి భయపడి ఇంట్లో మూడులో కూర్చొని వాళ్ళ పార్టీ కార్యక్రమాలు చేసుకోకుండా, రాజకీయంగా వాళ్ళకి ఎటువంటి ఇది లేకుండా, భవిష్యత్తులో వాళ్ళు ఎన్నికల్లో గెలవకుండా ఉండిపోవడం మీకు కావాలనా? సరే, పార్టీ అన్నాక వాళ్ళకి సంబంధించి చాలా కార్యక్రమాలు చేసుకుంటారు. ఆ కార్యక్రమాల్లో భాగంగా తప్పు జరగకుండా చూసుకోవడం కూడా మంచిదే. సరే, జరిగింది, అది తప్పే. ఆ కుటుంబాలకు ఆ పార్టీ తరఫున ఏం చేస్తారో ఏమో చూద్దాం. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు జరిగినాయి 2016లో. ఆ గోదావరి పుష్కరాల్లో ఇంకా ఇదన్నా అనుకోకుండా జరిగినటువంటి ఒక తొక్కిసలాట కూడా కాదు. ఆ వృద్ధుడు కొంచెం ఏజ్ బార్ కూడా అటు పరిగెత్తడం, కాన్వాయ్ ఏదో పడిపోయింది, ఏదో మొత్తం ఢీకొన్నది, ఇతను వచ్చేసి స్ప్రో తప్పిపోయింది, జనాలు ఎక్కువై. ఓకే, రైట్. కానీ ఆ రోజు ఏం జరిగింది? ఎవరంతటా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు స్నానాలు ఆచరించి వెళ్ళిపోయి ఉంటే ఆ రోజు ఆ తొక్కిసలాట జరిగేది కాదు. బోయపాటి శ్రీనివాస్ అనేటువంటి ఒక దర్శకుని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ అయినప్పుడు జనాలందరూ ఆయన మీద అభిమానంతో దగ్గరికి పోయి ఆ దగ్గరకు వచ్చినటువంటి కోట్లాది మంది విజువల్స్ను ఒక షార్ట్ ఫిల్మ్గా తీసి దాన్ని ప్రజలందరూ చూపించి, చూశావా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలంటే అంత అభిమానం, ప్రజల మధ్యలో పవిత్రమైనటువంటి గోదావరి స్నానం చేసిండు అని సమాజానికి చెప్పాలనే ఉద్దేశంతో, ఒక దురాలోచనతో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే గేట్లు తీస్తే జనాలు తొక్కిసలాడతారు. 28 మంది ప్రాణాలు పోయినాయి. మరి ఆ రోజు ఆ 28 ప్రాణాలు నిండు ప్రాణాలు కదా మిస్టర్? అయినా పేరు లేనటువంటి ఛానల్ అయినా నీ పేరు చెప్తే మళ్ళీ నీ కోపం. ఆ రోజు ఆ 28 మంది ప్రాణాలు పోయింది నిండు ప్రాణాలు కదా, సగం ప్రాణాలు ఏమన్నా పోయినాయా? ఆ తర్వాత మొన్న ఎలక్షన్స్ ముందు కందుకూరులో ఆ చిన్న చిన్న సందుల్లో జనాలు ఎక్కువ కనపడాలనేటువంటి ఉద్దేశంతో చిన్న సందులు అటువైపు ఇటువైపు ఫ్లెక్సీలు కట్టి ఒక చిన్న గొయ్యిలాగా అటు మీటింగులు పెట్టి 8 మంది కందుకూరులో డ్రైనేజ్ కాలువలో పడి చనిపోలేదే చంద్రబాబు నాయుడు గారి మీటింగులో? అది జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో తెచ్చిండు, ఇలా టౌన్లలో ఊర్లలో కాకుండా ఏమైనా మీటింగ్ లాంటివి బయట పెట్టుకుంటే బాగుంటుంది ఒక జీవో తెస్తే ఆ రోజు మీరు ఏం చేసిండ్రు? మేము బయట ఎందుకు పెట్టుకుంటాం, జగన్మోహన్ రెడ్డి గారు మేము బయట పెట్టుకుంటే మాకు జనాలు రారనేటువంటి ఉద్దేశంతో, లేదు జనాలు బయట అయితే తక్కువగా కనపడతారు, లేదు మేము ఇరుకు సందులను ఇరికిచ్చి చంపుతాం అనే విధంగా జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు అందరూ వ్యతిరేకించారు. ఒకవేళ బహుశా ఈ జీవోని ఇంప్లిమెంటేషన్ చేసింటే ఈరోజు కూడా ఇలాంటి పరిస్థితి రాకపోవచ్చునేమో, చెప్పలేం కదా.
అంత తాగినాయా? అదే ఎలక్షన్స్కి ముందు గుంటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి అక్కడ పోయి ఫారిన్లో భయంకరంగా డబ్బులు సంపాదించుకొని వచ్చి ఇక్కడ ఎన్నికల్లో గెలవాలని చీరలు సారెల పేర్లతో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా మేమెందుకు తీసుకున్న ప్రభుత్వ అనుమతులు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే కావచ్చు కానీ మా ప్రైవేట్ వ్యవహారానికి మా పార్టీకి సంబంధించి మేమెందుకు అనుమతులు తీసుకుంటామని ఆ చీరలు పెంచేటప్పుడు 4 చచ్చిపోలేదా తొక్కిసలాడు జరిగి? ఇంతెందుకు లోకేష్ బాబు గారిని రాజకీయంగా ఒక పెద్ద హైక్ చేయాలన్నట్టు ఉద్దేశంతో యువగల పాదయాత్ర ఒకటి స్టార్ట్ చేసింది కదా, ఆ స్టార్టింగ్ రోజే నందమూరి తారకరత్న చనిపోయింటే దాన్ని ఎట్లా చూడాలి? మరి దాన్ని ఎట్లా చూడాలండి? అంతకుముందు చిత్తూరు పర్యటనలో చంద్రబాబు గారి పర్యటనలో 2 షాక్తో చనిపోయారు ఆ ఫ్లెక్సీలు కడతా. పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో కూడా 2019 ఎలక్షన్స్ ఇప్పుడు కూడా 3 యువకులు బండి కింద పడి చనిపోయారు. ఇంతెందుకు మొన్న రామ్ చరణ్ గారి సినిమాకు సంబంధించి ఏదో ఒక సినిమాకు ప్రోగ్రాం ఉన్నది కదా, ఆ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అయిపోయి ఇంటికి పోతున్న సందర్భంలో కూడా బైక్ నుంచి 2 పడి చనిపోయారు. ఇలా ఏ రాజకీయ పార్టీ చూసుకుని అంత మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చనిపోలేదని నేను అనట్లేదు, చనిపోయినారు. నాకు గుర్తుండి కూడా 2019 ఎలక్షన్స్ ముందు రామచంద్రాపురంలో, అప్పుడు రామచంద్రాపురం నుంచి కాకుండా మండపేట నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు పోటీ చేసిండు అనుకుంటా. ఎస్, ఈ రామచంద్రాపురం నుంచి ఆయన పోటీ చేసిండు. 2019లో మండపేట నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు పోటీ చేసిండు. అక్కడ కూడా ఏదో జరిగి ఒక వ్యక్తి మరణించిండు. ఇట్లా సహజంగా జరుగుతుండే, జరగట్లేదని అనట్లే. కాకపోతే దీనికి సమిష్టి బాధ్యత అన్ని పార్టీలు ఇలాంటి వ్యవస్థను ఇలాంటి పద్ధతులు మార్చాలనే విధంగా మాట్లాడాలి తప్పక ఇప్పుడు ఏదో జరిగిపోయిందని మొత్తం ఉన్నదంతా తోసేయాలని, అసలు విషయం ఏం జరిగిందో తెలుసుకోకుండా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చెప్తారా? వాస్తవంగా చెప్పాలంటే ఈ సంఘటన ఉద్దేశపూర్వకంగా ఏడ జరగలే, కానీ పుష్కరాలు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఒక ఆలోచనే. అదేవిధంగా ఆ కందుకూరులో కూడా డ్రైనేజ్ కాలువలో పడిపోయింది ఉద్దేశపూర్వకంగానే. అంత చిన్న ఇరుకు సందుల్లో ఒక 500 మంది బట్టి ఒక సందులో తెచ్చి 10,000 మందిని కుక్కితే ఊపిరాడక ఒకరి మీద ఒకరు పడి చనిపోక ఏం జరుగుతుందండి? అవన్నీ మనకు కనపడవు, అవి వినపడవు. అవి గతం కాదా? గతం గతహ కాదు, గతమైనా ఇప్పుడైనా జరిగింది తప్పే, అలా మాట్లాడాలి. అంతేగాని ఒక వ్యక్తిని మనం ఏదో ఇది చేయాలని ఇంకా మొదలుపెట్టిన తెలుగుదేశం నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి శవయాత్రలు చేయడానికి పోతున్నాడా, జనాలను చంపడానికా అని. మీరు చంపినప్పుడు నాయన మీరు ఉద్దేశపూర్వకంగా చేసిన, ఇంకా ఇక్కడ ఎవరు ఉద్దేశపూర్వకంగా కూడా చేయలేదు. మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ వచ్చే అందరికీ వర్తించే విధంగా అన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లో వర్తించే విధంగా మాట్లాడాలి. పాత అన్నీ మనకు సంబంధం లే, ఇప్పుడు మాత్రం మాట్లాడదాం. ఎందుకండి ఈ మాటలు? చావుల దగ్గర కూడా ఇలాంటి మాటలు ఎందుకు? ఒకవేళ మాట్లాడాల్సి వస్తే అన్ని విషయాలు మాట్లాడండి, కానీ ప్రస్తుతం జరిగిందని మాత్రం ఆప్తి అట్లా చేసి మిగతా వదిలేస్తే ఎట్లా? ఎంతోమంది రైతులకు గిట్టుబాటు ధర లేకుండా సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ పొగాకు రైతులు, ఆ మ్యాంగో రైతులు, కోకో రైతులు, వాళ్ళని చూడండి. ముందు మన కళ్ళ ఎదుట ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల అలాంటి ప్రభుత్వ ప్రేరేపిత హత్యలు జరగకుండా, ఆత్మహత్యలు జరగకుండా నివారించండి. సరే, పొరపాటును చిన్న చిన్న మానవ తప్పిదముల్లో జరిగినటువంటి ఉండొచ్చు, అది అందరికీ సంబంధించింది కాదనట్లేదు కూడా. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరగబోయే హత్యలను ముందుగా పసిగట్టండి. నిన్న చిలకలూరిపేటలో 2 చనిపోయినంట, మేడం విడుదల రజనీ గారు చెప్తున్నారు. వీటి మీద ఫోకస్ చేయండి అబ్బా. ఎవరన్నా ఇంట్లో నుంచి బయటికి రాకూడదు వాళ్ళ రాజకీయ కార్యక్రమాలు చేసుకోవడానికి. ఎక్కడ లేని కడుపుమంట బయటకు వస్తుంది. వాళ్ళకు జనాలు రాకూడదు. ఆ వచ్చిన జనాలు వాళ్ళ పార్టీలకు గెలిస్తే స్వచ్ఛందంగా తెలుగుదేశం మీద అభిమానంతో తెలుగుదేశం కోసం ప్రాణం ఇవ్వడానికి వచ్చినట్టు. ఎవడన్నా తెలుగుదేశం కోసం గట్టిగా మాట్లాడితే చూశారా ఈయన పసుపు సింహం అంటారు. అదే వేరే వాళ్ళ పార్టీ కార్యకర్తలు మాట్లాడితే మాత్రం చూశారా ఎంత బలుపోయేళ్లకు. ఒక వ్యక్తి ఎవరో కాదు, లోకేష్ బాబు గారే నేను అధికారంలోకి వచ్చి రెడ్ బుక్ రాజ్యాంగం తెస్తా, దాని ప్రకారం నాకు వ్యతిరేకులందరూ శిక్షిస్తానని ప్రస్తుతం అదే జరుపుతుంటే లేనటువంటి ఇబ్బంది. చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారి మీటింగుల్లో ఏం తమ్ముళ్ళు మనకి అడ్డం వచ్చేటువంటి ధైర్యం ఈ రాష్ట్రంలో ఎవరికన్నా ఉంది, ఆ బుల్లెట్ వేగంతో సైకిల్తో తొక్కించుకుంటా పోతానన్నాడు. ఇంకొక ఆయన మనల్ని ఎవర్రా ఆపేది అన్నాడు. ఇలాంటి మాటలకు లేనటువంటి ఇబ్బందులు. అతను ఎవరో అభిమానంతో రాజారెడ్డి గారు ఒక ఫోటో పట్టుకుంటే అప్పుడే రాజారెడ్డి రాజ్యాంగం తెచ్చారంట.
ఒకడేదో పుష్పకు సంబంధించిన డైలాగ్ రాసి పట్టుకుంటే సరే, అభిమానులు రకరకాలుగా పిచ్చులు ముదిరిపోయినాయి. అది ఏ పార్టీ వాళ్ళకన్నా కానీ వాటన్నింటికి బాధ్యత పార్టీనా? అట్లాగేని అనుకుంటే మరి మీ పార్టీకి సంబంధించి విశాఖపట్నంలో కార్యక్రమం జరిగింది. ఒక లాడ్జీలో ఒక స్త్రీ పురుషులు ఇద్దరు కూడా పార్టీకి సంబంధించిన నాయకులు చేయరాని పని చేసిండ్రు. అది మీరు ఉద్దేశపూర్వకంగా చేపించినట్టేనా? వద్దు, ఇవన్నీ తవ్వుకుంటే చాలా దూరం వెళ్తాయి. అలా వద్దు. జరిగింది తప్పే. ఇంకొక పార్టీ తప్పు జరగకుండా ఏంటి అని చర్యలు అన్ని పార్టీలు వర్తించే విధంగా, అందరికి వర్తించే విధంగా, అన్ని సందర్భాలు వర్తించే విధంగా ఒక విధానం తీసుకురండి. అంతేగాని మందైతే దాచి పెడదాం, ఏరే వాళ్ళైతే నడి రోడ్డు మీద తెచ్చి బురద ఎలా చదువుతాం బకెటలు అంటే అప్పటి కాలం కాదండి. ఈ యుగం వేరు, ఈ టెక్నాలజీ వేరు. సోషల్ మీడియా ఉంది. ప్రతి వ్యక్తికి ప్రతి ఊర్లో సంబంధాలు ఉంటాయి. నిమిషాల్లో తెలిసిపోద్ది ఏం జరిగినా కూడా. ఏకపక్ష ధోరణి వద్దు. రెండు వైపులా పోదాం, రెండు వైపులా తప్పులుంటే మాట్లాడదాం. అది నీతి.